అది పైటర్పాడు. అది పైటర్పాడు అండి. అసలు వాళ్ళు ఊర్లో నుంచి బయటకు వస్తారు కూడా అవకాశం లేదు. అటు రాయనపాడు మూసేసింది, అటు చేపాతి మూసేసింది, ఇటు కౌలూరు మూసేసింది. ఇదిగండి ఇది పైటర్పాడు చుట్టూతో నీళ్ళు కమ్మేసినాయి. ఈ ఫ్లోటింగ్ అటు వెళ్ళిపోయింది. రాయనపాడు ఇది లేదు, చేపాతికి వెళ్ళటానికి లేదు, ఇటు కౌలూరు వెళ్ళటానికి లేదు, ఇటు వస్తానికి లేదు. వాళ్ళకి తినడానికి కానీ దేనికైనా చాలా కష్టం. వాళ్ళు రైతులు కొద్ది గొప్ప పొలాలు పండించుకున్నారు కాబట్టి ఏదో బియ్యం వరకు ఇంట్లో ఉంటాయి. సరుకులు ఇచ్చే అవసర వస్తువులు దొరకవు. అదండి ఆ ఊరు పరిస్థితి. మాత్రం ఆ ఊరు దృష్టికి మన వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎలా వెళ్ళాలన్నా ఇప్పుడు నాటు పడవలు కానీ ఏమన్నా ఉంటే తింటాక ఆకలి కొండలేరు కదండి. ఆకలి కొండలేరు. చూడండి వారం రోజులు మట్టి పోయిన శనివారం కానించండి జరిగింది. అటు వెళ్ళడానికి నాటు పడవలు కానీ లేకపోతే రోడ్డు మీద ఇదివరకు లంకల్లో ఉండేవాళ్ళని మరి నాటు పడవల మీద తెచ్చేవాళ్ళు. నాటు పడవల మీద ఆహార వస్తువులు కానీ తీసుకెళ్ళి ఇవ్వటం కానీ లేకపోతే ఇది చేయటం కానీ జరిగేది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లా ఇచ్చేయాలండి. మొన్న ఒక్కరోడు కూడా ఇట్లా చూస్తారు ఒడ్డీరికి పడిపోయాడు లోపల. పెళ్ళైపోయిన రోజులు కనీసం ఆజుకు కూడా దొరకకుండా ఆ రోజు 2 రోజులకు దొరికాడండి. దొరికిన తర్వాత ఆయన దారం చేయడానికి కూడా అతి కష్టం మీద చేసుకుని ఉంటారు మాకు తెలిసి. పెళ్ళయి 10 రోజులు ఆ కుర్రోడు పెళ్ళయి ఎట్లా చూస్తాకు వచ్చాడు. ఒడ్డీరి కింద పడిపోయాడు లోపల. ఇక పైకి లేకలేదు. పొద్దున్న 9ంటికి పడ్డ కుర్రోడు ఆయన కనీసం తెల్లారి 11, 12ంటికి కానీ శవం దొరికిందని ఆజుకు తెలిసింది. మాకు ఆజుకు తెలియటే కానీ ఫోన్ల ద్వారా ఇక మాకు వెళ్ళి చూడటానికి కానీ ఏది కానీ ఏమీ ఇది లేదు. ఉన్నాయండి ఫోన్ నెంబర్లు. ఇప్పుడు మాకు రిలేటివ్ ఇప్పుడు ఉంటారు కదండి మా వాళ్ళు, అటు ఇటు పనులు చేసుకునే వాళ్ళు కానీ బంధువులు కానీ రిలేషన్ కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. అట్లా ఆ విధంగా తెలుసుకొని ఇది అవుతున్నామండి. ఇప్పుడు అటు కౌలూరు కంటే కడుకోడు వాళ్ళకి దారి ఉందండి. ఇప్పుడు పైటర్పాడికి చుట్టూతా ఎటు దారి లేదు. ఇక చుట్టూతా దారి ఏమి లేదు. వెళ్తే రాయనపాడు రోడ్డు బ్లాక్ అయిపోయింది. చేపాల రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇటు ఎలగరేలు వెళ్తానికి ఇటు కౌలూరు వెళ్తానికి ఈ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇటు రావడానికి కూడా బ్లాక్ అయిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సార్ మునిగిపోతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో ఇక్కడికి, ఇప్పుడు ఆ పైనుంచి ఆ కట్టలు తెగటం కానీ శాంతినగర్ దగ్గర కట్ట తెగటం కానీ ఆ వాటర్ మళ్ళీ సగమేమో మళ్ళీ ఆ కాలువలోకి నదిలోకి ఈ డ్యాము ఇటు వచ్చేసి ఇట్లా ఇది తిరుగుతుందండి. అంతేగాని ఫ్లోటింగ్ అయితే తగ్గట్లేదండి ఏమాత్రం. అదండి. థ్యాంక్ యూ సార్. నా పేరు సురేష్. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటా అంటే ప్రభుత్వం దేశం అంతా ఇంత ఉంటాయి. ఇక్కడ మరీ ఊళ్ళో ఇరుక్కుపోయిన వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకొని శుభ్రంగా మళ్ళీ విజయవాడ మునుగుతుంది కదా, మళ్ళీ ఏమన్నా మీరు అప్రమత్తం చేయదలుచుకున్నారు? ఎలక్ట్గా ఉండమని చెప్తామండి. ప్రభుత్వం మాత్రం ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చే నీరుని గాలిని నిప్పుని ఏది ఆపలేదు కదండి. చేతనైనంత వాటికి మన కొంచెం ఎలక్ట్గా ఉండమని ఆదేశిస్తామండి. ఇంకేం చెప్తాము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. ఇప్పుడు ఈ నీళ్ళు వెళ్ళి దాని మీద పడితే కొంచెం ఎలక్ట్గా ఉండమని చెప్తామండి. అంతకుమించి ఏం చెప్పలేం కదా. ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం ఎంతమంది కానీ సాయం చేస్తుందండి. ఇప్పుడు ఒక పూట భోజనం పెట్టగలుగుద్ది, ఇంకోటి పెట్టగలుగుద్ది. ఇంకా సకాలం పోషించుకోలేదు కదండి. మాకు బుడమేరు కాలువ తగ్గి ఈ ప్రవాహం ఏంటి ఎప్పుడైతే పైపు తగ్గి బుడమేరు గంటలు బూడుతారో ఈ ఏలపోలు ఎంత సురక్షితంగా పైంటర్పాడు ఏలపోలు కవులూరు ఎప్పుడైతే బయటపడి వరదల నుంచి బయటకు వస్తాయో అప్పుడు పాయవాపురం సింగనగర్ రాజరాజేశ్వరిపేట విజయవాడ 1 టౌన్ ఈ 2 టౌన్కి వెళ్ళి ఈ ఏరియా మొత్తం ఏంటి అప్పుడు బయటపడిద్ది. అధికారులు అనే వాళ్ళు ముందు బుడమేరు కట్టనే ఆ యొక్క దాన్ని మలుచుకొని దాన్ని స్టాండర్డ్గా చేసినప్పుడే ఈ వరద ముంపు తగ్గిద్ది. అప్పుడు దాకా తగ్గదు. 1000 ఎకరాలు నష్టపోయినా కానీ ఇప్పుడు 1000 ఎకరం ఈ సంవత్సరం నష్టపోయి వచ్చే సంవత్సరానికి పూడ్చుకుంటాం. పంటల మీద ఇంకా 2 సంవత్సరాలు పూడ్చుకుంటాం. తర్వాత మనిషి నష్టపోయాడు అనుకో, మనిషి తేలేం కదా. తెస్తామా? ఏ గవర్నమెంట్ అధికారి తేలేడు. కాబట్టి ముందు పయెత్తున అనేది గవర్నమెంట్ సంధించి ఆ 3 బుడమేరు కట్టలు ఎవరైతే వచ్చి పూడుతారో అప్పుడు ఈ సర్దుకుని ఆపిన మగోడు తేల్తాడు. ఏ గవర్నమెంట్ అని వైసీపీ టీడీపీ కావాలని ఎత్తేసారో కాకూడదని ఎత్తేసినోడు తెలుసు. మనం ఒకళ్ళ మీద అనకూడదు కదా సార్. అంటే నా అంచనా ఏముంది, ఇప్పుడు మాకు ఎత్తలేదు తెగలేదు అనుకోండి, అటు నరసాయిగూడెం పిన్నపాక కొండూరు మరి కొండూరు మండలం కానించి కోడూరు గణపారం దాకా తన్ని అది తన్నే లోపల ఈ లోపల ఆధారి బుడమేరు కట్ట తెగిపోయింది. ఉత్తర వైపు ఉంది ఏంటి, ఉత్తర వైపు దిగి ఆ పోర్స్ ఏం చేసింది దక్షిణ వైపుకి వచ్చి తన్నిద్ది. ఇది తన్నిందంటే కొత్త కవులూరు పాత కవులూరు ఈ మునగేసేసేస్తాయి. ఇక అది తెగదింగారో తెగిందో పాపం పను బాబు అంతా తెలుసు.
అది మనకు తెలీదు, అది యథార్థం. ఇప్పుడు ఈ కోటింగ్ ఆగాలంటే ఆ గంటలు కట్టాలంటే మొన్న ఒక ఆయన అన్నాడు, ఒక 10 పొక్కు లైన్లు వచ్చినాయి, ఒక 80 టిప్పర్లు వచ్చినాయి, ఏంటి కోటింగ్ ఆపుతానికి మేము తయారుగానే ఉండన్నారు. కోటింగ్ ఆపుతానికి తయారుగా ఉన్నప్పుడు ఈ సర్దంతా మళ్ళీ ఎట్ట వచ్చింది సార్? తొందరగా అవ్వదులేండి. చెప్తున్నా అదే ఎంత ప్రయత్నం చేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద కొండరాళ్ళే వరదలో కొట్టుకొస్తున్నాయి. మన కొండరాళ్ళు కొట్టుకురావు నమ్మకం ఏముంది చెప్పండి? ఇప్పుడు పెద్ద పెద్ద కొండరాళ్ళు ఇప్పుడు వేసుకొస్తున్నారు, పొక్కులైనకి లేచిన అలా ఉర్రడు కాగిద్దా? ఇప్పుడు ఎస్సనపేట ఏరియా వదిలిపర కానీ మొత్తం ఇటు రావాల్సిందే, నాకు బయటికి వెళ్తుందిగా. మరి అంత పోటింగ్ మీద ఎట్ట ఆగిద్ది? అది దాన్ని బట్టి దీన్ని ఎప్పుడైతే మేము అరికడతారు అధికారులు అనేవాళ్ళు అప్పుడు ఈ పోటింగ్ అనేది తగ్గిది. ముందు ఫస్ట్ పైండ్రపాడు ఏలపూరు కౌలు ఈ సేవ్ అయితే విజయవాడ సిటీ మొత్తం సేవ్ అయినట్టే. లేదంటే విజయవాడ సిటీ మొత్తం ఈ నెల వరకు కాదు ఇంకొక నెల అయినా కానీ ఈ పోటింగ్ వచ్చినంతగా అట్టా ఆగిపోవాల్సిందే. ఇది యథార్థం. అక్కడ మంచి వాళ్ళకెళ్ళేవు మాకులేవు. ఇక మాకంటే మాది ఇక్కడ ఏలపోలే, నేను ఎంపీసీ నెంబర్ని కాదంటలా. వాళ్ళకి మరీ అన్యాయంగా ఇప్పుడు మేమంటే ఏదో పల్లెటూరులో ఉండాలి కాబట్టి ఒక నిల్చనల కింద బొల్ల కింద ఎరగ తీసుకొని తాగుతాం. వాళ్ళు తాగలేరు కదా, కొద్దిగా సిటీలో పెరిగిన వాళ్ళు వనంలో మొక్కలాగా ఉంటారు. మాది అంత పల్లెటూరులో పొలాలు చేయడం వల్ల ఏమైనా చాలాగా వచ్చినప్పుడు. అది సార్ ముందు పోటింగ్ ఆగాలంటే అక్కడ ఆగాలి, అక్కడ ఆగితేనే ఇక్కడ ఇవన్నీ సేవ్ అవుతాయి. ముందు మా ఊరు కౌలూరు పైన ఈ సేవ్ అయినప్పుడు విజయవాడ సేవ్ అయింది, అప్పుడు దాకా అవ్వదు. అది అవునా కదా? విజయవాడ ఎప్పుడు తగ్గిద్ది అంటావు? ముందు ఇది తగ్గాలిగా, బొడవేరు తగ్గాలా లేదా? ఒకసారి బొడవేరు పర్వాలేదు చూడు ఎట్ట ఉండయో. మీ కృష్ణా నది బ్యారేజ్ ఎట్ట ఉందో పర్వాలేదు ఇక్కడ ఎట్ట కానుతున్నాయి, అది అట్ట చూపి సేమ్ అంతే. దీనికి తగ్గ ఉగ్రత దీనికి ఉంది, అవునా కదా? కృష్ణా నదికి దీనికి సంబంధమే లేదు. లేకపోయినా కానీ ఉరవడ ఎట్ట వస్తుంది? కృష్ణా నదికి ఎన్నో పాయలు కలితే కృష్ణా నదిలోకి వస్తుంది, అది ఆరంభమైతే దానికి కింద దిగుతాలకు వెళ్ళిపోతున్నాయి, అవునా కదా? మరి ఈ కోడూరు గణపారం మైలారు ఈ వాగులన్నీ వేసుకొని ఎల్డపాగు గణపారబాగు కోడూరు వాగులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పై మేరకు వాటర్ మొత్తం ఆ గట్ల మీద వచ్చే వాటర్ మొత్తం ఇటు రావాలి బుడమేరుకి. అది దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అధికారులు అనేవాళ్ళు ఎప్పుడైతే బుడవేరు కట్టలో ఆపజేయగలిగే వాళ్ళు వస్తారో, ఎన్ని పొక్కులైలు పెట్టి లారీలు పెట్టినా అప్పుడే ఈ సర్దు ఆగిద్ది. ఈ సర్దు ఆగితేనే విజయవాడ సర్దు సప్పగా ఆగిపోయింది. లేదా ఇది వస్తానే ఉంటుంది, మేము కాతే కుత్త అట్ట ఉంటా ఉంటాం, వాళ్ళు మరీ ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అది జనాలకు ఇబ్బంది. వర్షం ఇప్పుడు ఇది వరకే వచ్చింది 2 సార్లు వరదలు, అప్పుడు ఎంత పోటింగ్ రాలా, వరద వచ్చింది కానీ ఎంత పోటింగ్ రాలా. ఇప్పుడు వర్షం తక్కువ పోటింగ్ ఎక్కువ అయిపోయింది. అంటే కాలువలో మరమ్మతుల్లో సరిగా ఉందో లేక అట్లా జరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు దాన్ని జరగాలంటే ముందు అక్కడ బుడవేరు గంటలు కట్టాలి, గట్టినప్పుడే ఈ పోటింగ్ తగ్గిద్ది. వరదలండి ఊర్లోకి పంపించడం కోసమే చంద్రబాబు గారు కుట్ర పన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా, నిజంగా చంద్రబాబు చేసిన ప్లానా లేకపోతే దాని ఇదంతా కట్ట తెగిపోవడం వల్ల వచ్చినాయంటే నువ్వేం చెప్పి? మనుషుల వల్ల ఏముంది అయ్యా, పైన దేవుడు కన్ను తెరిచాడు ఎరుపు తెగిపోయి ఇటు వస్తున్నాయి. వాళ్ళ నీళ్ళని కుట్ర ఏముంది ఉండేగయ్యా, కుట్ర ఉంది అంత పని ఏమంటది. పైన వర్షం దేవుడు పంపించాడు, బాగా వచ్చేసి కట్టలు తెగిపోయి ఇదంతా సముద్రంలాగా పోతున్నాయి. వాళ్ళు కుట్ర వీళ్ళు కుట్ర అంట మనకి ఏ పడ్డా మనకి ఇంకా వాళ్ళు ఏం కుట్ర పొందుతారు? వర్షాలు పంపడానికి వాళ్ళ వల్ల ఇద్దా? పైన భగవంతుడు ఒక ఆయన కన్ను తెరిచాడు. అదే ఏం జరగదు, ఎందుకు జరిగిద్దా? ఎంత వాన పంపుతారా మనుషుల వల్ల ఇద్దా? అవతగా పైన భగవంతుడు కన్ను తెరిచాడు, వచ్చేసింది. ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు అంత వర్షం. మరి నీరు గట్లు అన్ని నిండి వచ్చేసింది, వెళ్ళిపోతుంది. ఏడ దిగిపోయి పంట చీలన్నీ నాశనం అయిపోయినాయి. అది ఎన్ని పంట చేయాలనయ్యా పొలాలు ఈ లెక్కలో దుబ్బొచ్చి బాగా ఆనపంగా వచ్చింది చేలు. ఒకళ్ళు 3 సార్లు పిండి వేసుకున్నాం, 2 సార్లు వేసుకున్నాం. మరి 15,000 అట్ట ఇప్పటికే పెట్టుబడి పెట్టేసి చేసుకున్నాం, అన్నీ నాశనం అయిపోయినాయి. ఎకరానికి 15,000 దాకా అయినాయి ఇప్పటికి. మరైనా అంతా మరి 2 రోజులు అయితే తేలేదు, ఇక దేళ్ళ పాడైపోయింది చీలేదు. ఇప్పుడు మరి శుక్రవారం సాయంకాలం నుండి అయ్యా, గురువారం సాయంకాలం నుండి పెళ్ళిగా వచ్చింది. శుక్రవారం శనివారం బాగా జరిగింది. ఇది ఏమన్నా ఏ టైంలో దిగింది మరి? శుక్రవారం నైట్ శుక్రవారం నైట్ ఇది దేకపోయినట్టే అసలు అక్కడ ఉన్న ఊరంతా కొట్టుపోయి సముద్రంలో కలిసేవాళ్ళం, జనాలు కూడా కలిసిపోయేవాళ్ళు. ఇది ఇక్కడ దిగుతానో మేము కొంచెం అక్కడ క్షేమ్ అయ్యాం. లేదంటే అందరూ పిల్ల చేత ఆద్రేత కాడ అందరం కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు. విజయవాడ ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది
బుడవేరు కాలువ ఏలపోలు గ్రామం దగ్గర ఉన్నాము. ఇప్పుడే గ్రామస్తులతో మాట్లాడటం జరిగింది. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో పైండ్రపాడు అనే విలేజ్ ఉంది. అక్కడ కట్టదిగి ముందు బుడవేరు పైన ఎక్కడైతే ఉందో అక్కడ కట్టదిగి ఆ ఊరు దగ్గరికి వచ్చి అటు నుంచి వచ్చి విజయవాడకు వచ్చినాయి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ వరదల్లో దాదాపుగా కింద ఒక పాత బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్ళిపోయినాయి. ఈ ఊరే తెగేలాగుందని ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ భయపడిపోయారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు తెగిద్దా, ఏ ఊరి మీద పడిద్దా అనే భయాందోళనలో ఉన్నారు. అందరూ కూడా అసలు కృష్ణానదిలో నీళ్ళు వెళ్ళకుండా ఓవర్ ఫ్లోటింగ్ గా వెనక్కి వచ్చింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు, వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఎక్కడా కూడా ఎలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ గేట్లు ఎవరు ఎత్తలేదు. వాటర్ ఎక్కువైపోయి దాని అంతరకది ఈ కట్టలు తెంచేసుకొని వెళ్ళిపోయింది. అంత ఎక్కువగా వరద రావటం జరిగింది. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలుసుకుంటే చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే ఇంత పెద్ద బుడమేరు కాలువ, ఆ పక్కన పంట కాలువ అని, అది కూడా వరదలు వస్తే నీళ్లు వచ్చే కాలువ. ఈ రెండిట్ల మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో గత ప్రభుత్వం కాలంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఏ వరద వచ్చినా ఇక్కడ జావండి అని చెప్పేసి 2 కాలువల మధ్యన ఇళ్ళు కట్టించడం జరిగింది. బుడమేరు అనేది ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇది ఎంత ప్రమాదకరమైనది. అలాంటి ప్లేస్లో జగనన్న కాలనీని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ మట్టి తోలుకుంటూ ఈ కట్ట మీదకి చాలా ట్రక్కులు తిరిగినాయి. ఆ కాలువ కట్ట అమ్మటే ఏదైతే మట్టి ఉందో గుట్లగా దాన్ని మొత్తాన్ని కూడా దీనికి ఉపయోగించారు. దానివల్ల అక్కడున్న ఏదైతే ఇప్పుడు బుడమేరు కట్ట ఉందో అది వీక్గా తయారయ్యి ఈ తెగటానికి కారణమైంది. ఇవన్నీ కూడా జగన్ చేసిన తప్పిదాలు. ఆయన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు గారిని దోషిగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ రాజకీయాలు చేస్తాడు, ఏ విధంగా చేస్తాడని ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ అడుగుతారు. అలాగే 2-3 రోజుల్లో మీడియా వాళ్ళు వస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరిని అడుగుదాము ఎలాంటి పొరపాట్లు జరిగినాయి, ఎవరు చేశారు, ఈ చుట్టుపక్కల కాలువల మీద ఉన్న మట్టి మొత్తాన్ని ఎవరు దొబ్బేశారు, ఎవరు దోసుకున్నారు, ఎవరు లక్షలు సంపాదించారు, చెరువుల కట్ల మీద ఉన్న మట్టిని ఎవరు దోసేసుకున్నారు, రోడ్లు అమ్మటున్న మట్టిని కూడా ఎవరు దోసేసుకున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. విజయవాడ మునిగిపోవటానికి ముఖ్య బాధ్యుడు, అసలుకి ముఖ్యమంత్రి పదవికే అనర్హుడు, తర్వాత ప్రజల్లో తిరగటానికి అవకాశం లేని వ్యక్తి, అసలు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం కనికరం లేని వ్యక్తి, తన సొంత రాజకీయాల కోసం విజయవాడ ప్రజల్ని రోజు ముంచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం.